అందరికీ నమస్కారం. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు గౌరవనీయులు ముఖ్యంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం మీద ఖచ్చితంగా విద్యార్థుల తరఫున పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాం. అదే అంశాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూర్చొని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడిప్పుడే పిల్లలకి అందరికీ కూడా సర్టిఫికేట్స్ తీసుకుంటూ ఉంటారు. పిల్లల్ని జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం నుండి ఒక క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉంటారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇప్పుడు కాదు, దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈ పథకాన్ని కేసీఆర్ గారు చాలాసార్లు గుర్తు చేసుకుంటూ పేదవాళ్లకు మేలు జరిగే పథకం ఇది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తున్నాను, పలానా నాయకుడు స్టార్ట్ చేసినని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కానీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరి నిశానాలు జరిపేసే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి నిశాన కేసీఆర్ నిశాన కూడా చెరిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. కానీ దాని వెనకాల లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ఉందని మాత్రం మర్చిపోతున్నారు. దాదాపు 13 లక్షల మంది స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ బెనిఫిట్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఎవరిని అడగాల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ చేయాలా, మీరు ఎవరు టెన్షన్ పడకండి, బకాయిలు మేము చెల్లిస్తాము, మీకు సర్టిఫికేట్స్కి ఇబ్బంది ఉండదు, కాలేజీలో ఎవరు సర్టిఫికేట్స్ ఆపొద్దని ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి రావాలి. కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు మాకైతే తప్పిందిలే భారం అనుకుంటున్నారు తప్పిస్తే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రావట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా సర్టిఫికేట్స్ తీసుకుంటాం కదా, ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు దయచేసి స్పందించండి. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఇది. సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఇప్పుడే. పిల్లలు కొత్తగా జాయిన్ కావాలంటే ఫీజు కట్టాలి. మరి మీరు కడతారా? మరి మీరు చెప్తున్న దాని ప్రకారం మేము అకౌంట్లో వేస్తామంటారు. అకౌంట్లో ఎంత అమౌంట్ వేస్తారు, ఎంత కడుతున్నారు, అసలు మీకే క్లారిటీ లేకుండా పిల్లల్ని కూడా క్లారిటీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకైనా ఇప్పటికైనా ఇమీడియట్గా ఈ ప్రభుత్వం స్పందించి మీరు ఇమీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఒక క్లారిటీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకి అండగా ఉంటామనేది ఒకటి. తర్వాత యూత్ డిక్లరేషన్ సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నికల కన్నా ముందు పెద్ద హామీలు ఇచ్చున్నారు. చాలామంది నిరుద్యోగ యువత అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తారా జాబ్ క్యాలెండర్. ప్రతిసారి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు. ఒక విద్యాశాఖలోనే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు మనసు రావట్లేదు ఉద్యోగాలు ఇవ్వడానికి? అటు రైతుల్ని చంపుతున్నారు, ఇటు నిరుద్యోగ యువతను కూడా ఎదురు చూస్తూ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఒక్క విద్యాశాఖలోనే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి ఎందుకు మనసు రావట్లేదు అనేది ఖచ్చితంగా వాళ్ళందరి తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అయితే ఇమీడియట్గా వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పిల్లల దగ్గర నుండి తీసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పిల్లలు కాదు ప్రభుత్వమే కడుతుంది అని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. జూన్ 2వ తారీఖు వస్తుంది. అప్పటి వరకు మీరు ఇమీడియట్గా ప్రభుత్వం నుండి స్పందన రావాలి. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు కదా శ్రీనివాస్ యాదవ్ గారు, విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించున్నారు. గురుకులాలలో పిల్లలు చనిపోతే పట్టించుకోరు, ఫీజు రియంబర్స్మెంట్ అంటే పట్టించుకోరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటే పట్టించుకోరు. గురుకులాలు ఎట్లా మూసేయాలా, ఎట్లా కేసీఆర్ పేరు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే గురుకులాల్లోనే 6 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. అదొక క్లారిటీ లేకుండా నడుస్తున్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పటికైనా పైన రివ్యూ చేయడం కాకుండా డెప్త్లోకి వెళ్ళి రివ్యూ చేయండి విద్యాశాఖ మంత్రి గారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా సిస్టమ్ సెట్ కావాలా, ఏ విధంగా జూనియర్ కాలేజీలో గందరగోళం సృష్టించి మళ్ళీ చివరికి చేస్తున్నారు. అట్లాగే యూనివర్సిటీలలో ఖాళీలు ఉన్నాయి, వాటిని చూడండి. ఊరికి అనౌన్స్ చేస్తున్నారు తప్పిస్తే యూనివర్సిటీలకు నిధులు ఇస్తున్న సందర్భం లేదు. యూనివర్సిటీలలో మేము శాంక్షన్ ఇచ్చిన కేసీఆర్ గారు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన ఉద్యోగాలు ఇంకా ఫిలప్ చేయలేదు. వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి వ్యవస్థను గాడిలో పెట్టాలి తప్పిస్తే ఊరికే బిల్డింగులు కట్టేస్తున్నామని చెప్పి బిల్డింగులను చూసి చదువుకుంటారు పిల్లలంటే కాదు. అది దయచేసి ఆలోచించమని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని మీ దగ్గర నుండి సమాధానం ప్రభుత్వం నుండి రాకపోతే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఉండి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటుంది, వాళ్ళకు భరోసా ఇస్తుంది, అండగా ఉంటుంది. ప్రభుత్వము ఖచ్చితంగా మెడల్ వంచి పే చేసేటట్టు మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటట్టు తప్పకుండా వాళ్ళ వెనకాల ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా
యూత్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినారో దాన్ని ఒకసారి కనీసం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. ప్రియాంక గాంధీ గారితో తీసుకొచ్చి పెట్టున్నారు కదా యూత్ డిక్లరేషన్ అని, ఒక్కసారి దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టుకోండి. దాని వెనకాల ఉన్నాయన్నీ కూడా దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ వస్తాయి. అమరవీరులకు సంబంధించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు దాంట్లో. అట్లాగే యూత్ డిక్లరేషన్ అన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, రకరకాల హామీలు ఇచ్చున్నారు. వాటన్నిటిని కూడా నెరవేర్చే వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. ఒక్కటి దేనికైనా స్పందిస్తుంది ప్రభుత్వం? అసలు ఉందనుకుంటున్నామా? అసలు ప్రభుత్వం స్పందించాల్సిన ఏదన్నా విషయం మీద ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షం యూత్ డిక్లరేషన్ కాదు, మీరు అన్నట్టు రైతు డిక్లరేషన్ మీద ప్రశ్నించినప్పుడు బాధ్యత గల ప్రభుత్వం అయితే, ప్రజల మీద కన్సర్న్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి అదేమీ లేదు. మీరు ఏమన్నా చేసుకోండి, మేము చేసేది మేము చేస్తాం, మా దృష్టి ఒక సైడే ఉంది. వాళ్ళు కూడా భూమి చుట్టే తిరుగుతున్నారు, కానీ వాళ్ళు ఒక రకంగా తిరుగుతున్నారు. రైతులు భూమి చుట్టూ ఎట్లా ఉంటారు, వాళ్ళు కూడా ఒక భూమి చుట్టే తిరుగుతున్నారు. కానీ నిజంగానే అంతెందుకండి, గురుకులలో 120-125 మంది పిల్లలు చనిపోయారు ఇప్పటికీ. ఒక్కసారైనా ప్రభుత్వం స్పందించిందా? ఒక్కసారైనా ఒక ఆఫీసర్ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? ఎక్కడైనా ఒక డైరెక్షన్ ఇచ్చినారంటే ఏమీ లేదు. ఏమనంటే సర్వరోగ నివారణ, విద్యాశాఖలో సర్వరోగ నివారణ ఏదంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంతే. ఇంకేమన్నా ఎక్కడైనా రిప్లై వస్తుందా వాళ్ళ దగ్గర నుండి? అసలు స్కూల్ బిల్డింగ్సే లేనట్టు, అసలు ఇప్పుడే స్కూల్స్ కడుతున్నట్టు, దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ చేసుకుంటూ, విద్యాశాఖ రివ్యూ అంటే ఎవరైనా మైక్ పట్టుకొని ఏం చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. అసలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేసి ఒక్క దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదలు పెడితే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మరి ఆ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తారా? 10 కిలోమీటర్ల రేడియస్లో బస్సు పెట్టేసి ట్రాన్స్పోర్టేషన్తో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి తీసుకొస్తాం అంటున్నారు. మరి 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న గ్రామాలలో ఉన్న స్కూళ్ళని ఏం చేస్తారు? మరి అక్కడ పిల్లల్ని అక్కడ స్కూల్ క్లోజ్ చేస్తారా? అసలు వాళ్ళకి క్లారిటీనే లేదు. ఓన్లీ బిల్డింగ్ 200 కోట్లు పెట్టి కడుతున్నాం, అది ఒక్కటే చూస్తున్నారు తప్పిస్తే అసలు క్లారిటీ లేదనేది ఇప్పటికైనా. అందుకే విద్యాశాఖ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని రివ్యూ చేయమని చెప్తున్నాను. అందరికీ నమస్కారం.